హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం సూపర్ డెలిషియస్ యమ్మీ రెసిపీ అండి. అది ఏంటంటే చిట్టి రొయ్యలతో చిట్టి ముత్యాల రైస్తో పలావ్ చేసుకుంటున్నామండి. ఇదైతే చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని దాంట్లో దిట్టంగా నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకోవడం వల్ల ఈ పలావ్కి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు నెయ్యి కరిగాక దీంట్లో మనం స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. ఈ నెయ్యికి ఈ స్పైసెస్లో ఉన్న ఫ్లేవర్ అంతా పడుతుందన్నమాట. సో ఇలాగా ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్నాక దీంట్లో పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నామండి. ఉల్లిపాయలు ఇక్కడ బ్రౌన్ కలర్లో రావాలండి. అప్పుడే పులావ్కి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇలాగా ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ రెసిపీ మాత్రం మిస్ అవ్వద్దండి, చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా నేర్చుకోవాలో చెప్పేస్తాను కదా. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఫాలో అయిపోండి. సో ఇలాగా ఆనియన్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్లో బాగా ఫ్రై అయిపోయాయి కదండి. దీంట్లో ఇప్పుడు మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఫ్రెష్గా చేసుకుంటే ఏమవుతుందంటే దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాం. ఇంకా ఇప్పుడు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇంకా కొంచెం నిమ్మరసం వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈ పులావ్కి టేస్ట్ ఇచ్చేది ఆ పేస్టేనండి. చూసారు కదా, ఇలా ఉంటుంది. ఇది బాగా కూడా కొంచెం ఫ్రై అయితే దీంట్లో రొయ్యలు వేసుకుని కలుపుకుంటే రొయ్యలు భలే టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా, ఇలాగా నెయ్యిలో మనం ఆ పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై చేసుకున్నాం కదా. దీంట్లో ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఈ రొయ్యలు చాలా చిట్టి రొయ్యలు అండి. దీంట్లోకి పెద్ద రొయ్యల కన్నా చిట్టి రొయ్యలే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇలాగా రొయ్యలన్నీ వేసేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ పేస్ట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా రొయ్యలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకుందాం. రొయ్యలు చాలా త్వరగా ఉడికిపోతుందండి. సో ఎక్కువసేపు ఉడికించక్కర్లేదన్నమాట. ఎలాగో మనం రైస్ వేసి ఉడికిస్తాం కాబట్టి ఇలాగా కొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఆ ఫ్లేవర్ అంతా కూడా పట్టేటట్టు కొంచెం సేపు ఉంచుకోవాలన్నమాట. దీంట్లో తగినంత ఉప్పు కారం వేసుకుని అది కూడా బాగా కలిపేసుకుందాం. ఇలా అంతా కూడా బాగా కలిపేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకుందామండి. ఎందుకంటే ఉప్పు కారం కూడా రొయ్యలకి బాగా పట్టేటట్టు బాగా ఉడికించుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మనం నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ని యాడ్ చేసుకుందామండి. ఈ పులావ్కి టేస్ట్ ఇచ్చేది చిట్టి ముత్యాల రైస్ అండి. దీంతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీంతోనే నేను మటన్ దొన్నె బిర్యానీ ఇంకా రాజుగారి నాటుకోడి చికెన్ పలావ్ కూడా చేశానండి. ఆ 2 రెసిపీలు కూడా చాలా బాగా కుదిరాయండి. అవి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను మన ఛానల్. అందుకే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని వీడియోస్ వాచ్ చేయండి. అన్నీ సూపర్గా ఉంటాయి. ఈజీగా రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ మీకు ఇంట్లోనే నేర్పించేస్తానండి. సో ఇప్పుడు ఈ పులావ్కి వస్తే ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము. దీంట్లో వాటర్ క్వాంటిటీ కూడా సేమ్ అండి. ఒక గ్లాస్కి బియ్యానికి మనం 2 గ్లాసుల నీళ్ళు అనేవి పోసుకోవాలన్నమాట. వేసేసుకుని సిమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకుంటే మన చిట్టి ముత్యాల చిట్టి రొయ్యల పులావ్ రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత బాగుందో కదా. ఈ ప్రాసెస్ సేమ్ ఇలాగే మీరు కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు అనమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు ఇంత ఈజీగా ఇంట్లోనే ఇంత యమ్మీ రెసిపీ నేర్పించేస్తాను కదా. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఇలాంటి రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ కోసం. అంతవరకు బాయ్ మరి.